ఎందుకు ఎన్నుకోవాలి అని ఎవరన్నా అడిగారంటే, నేను చేస్తున్న అంటే నాకు ఏదైనా ఒక వర్క్ ఇచ్చారనుకోండి, ఏదో చేశానులే అని చేయడం ఒకటి, నాది నేను చెయ్యాలి, రెస్పాన్సిబిలిటీ తీసుకుని ఒక ఓనర్స్తో చేస్తాను. సో అందుకని నన్ను ఆలోచించండి. నేను నాకే ఓటేంటని నేను ఎప్పుడు చెప్పను. నాతో పాటు 3 కాంటెస్టెంట్స్ ఉన్నారు, నేను కాకుండా ఇంకా 2 లేడీస్ ఉన్నారు. మీరు వేసుకోండి. మనకి ఓటు ఎందుకు ఇచ్చారు? మనం జస్టిఫై చేసుకోవాలి కదా. చదువుకున్న వాళ్ళమే కదా. ఇప్పుడు ఇదే కనుక ఒక 15-20 ఏళ్ళు వెనకాలంటే పోనీ కొంచెం చదువుకున్న వాళ్ళు లేరున్నారు అనుకునేవాళ్ళు. ఇప్పుడు అందరూ కూడా మినిమం బేసిక్ గ్రాడ్యుయేషన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేస్తున్నారు. కాబట్టి ఏం జరుగుతుంది, ఎవరు సర్వీస్ చేస్తున్నారు, ఏం సర్వీస్ చేస్తున్నారు, ఎలాంటి సర్వీసెస్ చేస్తున్నారు, ఎంత సర్వీస్ మన జిల్లా కోసం చేస్తున్నారు, లయన్స్ కోసం ఏం చేస్తున్నారు, అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వాళ్ళ హ్యూమన్ బీయింగ్, వాళ్ళ మనస్తత్వం ఏంటి, ఇవన్నీ తెలుసుకుని కదా మనం ఓటింగ్ వేయాలి. మనకి ఇస్తుంది రాజ్యాంగ హక్కు అని మనం బయట అనుకోవచ్చు, కానీ లైనిజంలో కూడా టు చూస్ అ బెటర్ లీడర్. సో ఐ ఓన్లీ రిక్వెస్ట్ ఎవ్రీబడి, అందరికీ నేను చెప్పాల్సిందంటే, మీరు స్థిమితంగా మీ మనస్సాక్షిని అడగండి. వీళ్ళు చెప్పింది వాళ్ళు చెప్పింది కాకుండా మీ మనస్సాక్షి. ఎందుకంటే ప్రతి వాళ్ళకి మన లోపల ఉంటే ఆత్మారాం ఉంటాడు. వాళ్ళని అడిగితే సరైన సమాధానం ఇస్తారు. మీరు ఎవరికి ఓటు వేయాలి, ఎందుకు వేయాలి, వాళ్ళకి ఎందుకు వేయకూడదు, వీళ్ళకి ఎందుకు వేయాలని వాళ్ళే చెప్తారు.